ఆ ఇద్దరిలో ఒకళ్ళని అతి పెద్ద పదవి కేంద్రంలో వరించబోతోంది అని. పదవులు ఇద్దరికీ కొత్త కాదు పోనీ. వాళ్ళేమన్నా సడెన్‌గా పదవి రాంగానే అలాగా రోమాలు నిక్కబొడుచుకుని ఎక్సలెంట్ మేము ఇది ఊహించలేదు అద్భుతం అని. అలాంటి ఊహించిన ఎన్నో అద్భుతాలు వాళ్ళు సొంతం చేసుకొని వాళ్ళ జేబుల్లో యేసుకున్నారు. వాళ్ళ క్యాప్ ఫెదర్‌లో అలాంటి అద్భుతాలు బోలెడన్ని ఉంటాయి క్యాప్‌లో. బోలెడన్ని ఫెదర్స్ ఉంటాయి. అద్భుతాలకు సంబంధించిన ఫెదర్స్ ఉంటాయి ఆళ్ళకి. సో, పదవులనేవి వాళ్ళకి కొత్త కాదు. ప్రజాభిమానము కొత్త కాదు. పాపులారిటీ కొత్త కాదు. అండ్ 30, 40 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న సినిమా సామ్రాజ్యాన్ని ఏలుతున్న అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న చిరంజీవి బ్రదర్స్‌కి, మెగా బ్రదర్స్‌కి ఇవేవి కొత్త కాదు. ఏమీ కిక్కు కూడా ఇవ్వవు. వాళ్ళు చూడని పదవులు కావు. చూడని అభిమానం కాదు. బట్ సంథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇద్దరికీ ఉందా అలాంటి అద్భుత మహారాజయోగం? లేకపోతే ఒక్కరికే ఉందా? ఒక్కరికే ఉంటే ఏంటి ఆ ఒక్కటి? ఇద్దరికి ఉంటే ఎలాంటి పదవులు వాళ్ళని వరించబోతున్నాయి? కొత్తగా ఈయన్ని వరించాల్సిన పదవులు ఏం లేవు. ఆల్రెడీ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈజ్ కమిటెడ్ టు ద కోర్. ఆయన తాను నమ్మిన సిద్ధాంతాలు తన మంత్రిత్వ శాఖల ద్వారా స్పష్టంగా నిర్మోహమాటంగా ఆచరించగల దక్షత ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. 10 ఏళ్ళు పార్టీ